నా వెనకున్న పర్వతం చూస్తున్నారు కదా మీరు, దాని పేరు మణి పర్వత్. ఇది అయోధ్యలో ఉంది. అవును, ఇప్పుడు నేను అయోధ్యలో ఉన్నాను. నా వెనకున్న ఈ మణి పర్వత్కి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది అని స్థానికులు చెప్తున్నారు. ఏంటి అంటే, సీతమ్మ వారికి పెళ్ళైన తర్వాత కాపురానికి వస్తూ ఆవిడ తీసుకొచ్చిన బంగారం, చీర, సారె అవన్నీ కలిపి ఇంత పెద్ద కొండగా మారిపోయింది అన్నారు. అవన్నీ కలిపి కొండగా ఎందుకు మారాయి? అవన్నీ ఆవిడ అత్తగారింటికి తీసుకొస్తూ రాముల వారి దగ్గర పెట్టినప్పుడు ఇవంతా రాముల వారు దాన్ని వద్దు అని చెప్పారంట. వద్దు అని చెప్పిన తర్వాత అదంతా ఆమె వెనక్కి పంపలేదు కాబట్టి అది ఇక్కడే ఉండి ఈ పర్వత రూపం దాల్చింది అని ఇక్కడ స్థానికులు చెప్తూ ఉన్నారు. బంగారం, చీర, సారె, ఇంకా తినుబండారాలు ఆవిడ కాపురానికి వస్తున్నప్పుడు ఏమేమి తీసుకురావాలో అన్నీ తీసుకొచ్చారు. అవన్నీ ఈ పర్వత రూపంలో మారిపోయి అంటున్నారు. ఒకసారి వెళ్ళి ఏంటో దగ్గర నుంచి చూద్దాం మనం కూడా, అలాంటి పర్వతం ఏంటా అనేది. రండి. చూసారు కదా కింద, ప్రస్తుతానికైతే చిన్న విగ్రహాన్ని ఏవో పెట్టినట్టున్నారు. అండ్ అలాగే పక్కన చిన్న గూడెం లాగా కమ్ములతో కూడా పెట్టున్నారు. సో ఇదే నాకు తెలిసి మేము ఒక 2 రోజులుగా ఇక్కడ అయోధ్యలో మొత్తం చూస్తూ తిరుగుతూ ఉన్నాము. ఎక్కడ ఒక్క కొండ కూడా నాకు కనిపించలేదు. కనిపించిన ఒకే ఒక కొండ, ఆ కొండకు కూడా ఇంత చరిత్ర ఉందని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. సీతమ్మ వారు తెచ్చిన చీర, సార, బంగారం, ఇప్పుడు మనం ఏదైతే నిల్చొని ఉన్నామో ఇక్కడ మేము ఈ కొండే బంగారంతా కూడా, బంగారు సారంతా కూడా ఈ కొండగా మారిపోయిందని చెప్తున్నారు. అలాగే చూస్తే నా రైట్లో అసలు గుడి, రాముడి గుడి మీకు కొంచెం దూరంలో కనిపించవచ్చు. ఇన్ కేస్ మీరు మా కెమెరా రాజు జూమ్ చేయగలిగితే నాకు రైట్లో దూరంలో రామ గుడి అయోధ్యలో మొదలవబోతున్న 22వ తారీఖు 2024 మొదలవబోతున్న గుడి అదే అన్నమాట. ప్రారంభించబోతున్న గుడి అదే. ఒకటే కొండ కనిపించింది అయోధ్య మొత్తంలో. ఆ కొండ మీదకి ఎక్కితే మనకి కనిపిస్తున్న వ్యూ అదనమాట.